బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ మన తెలుగులో కూడా ఆదరణ పొందింది. అయితే గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ అంతగా ఆకట్టుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. బిగ్ బాస్ లో పాల్గొనే వారి ఎంపిక సరిగ్గా లేదని, ఖర్చు తగ్గించుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చారని విమర్శలు వచ్చాయి. అందుకే గత ఏడాది సీజన్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ ఏడాది ప్రసారం కాబోయే సీజన్ పై స్టార్ మా సీరియస్ గానే ఫోకస్ చేసింది. క్రేజ్ ఉండే విధంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయనున్నారు. అయితే వీరిలో కొందరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారు ఉన్నారని టాక్. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఉండే అవకాశం ఉంది. ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ టీం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫార్మర్ నేత్ర కూడా బిగ్ కంటెస్టెంట్ జాబితాలో ఉన్నట్టు టాక్. అయితే ఆమె తన బిజినెస్ ని దృష్టిలో ఉంచుకొని నో చెప్పిందని, తన బిజినెస్ కర్త కర్మ క్రియ తానే కాబట్టి పాల్గొనని చెప్పిందని టాక్. బిగ్ బాస్ 3 నెలలు మాత్రమే ఉంటుందని, దాని కారణంగా తన వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని వద్దని చెప్పిందట. ఇక కుమారి ఆంటీ కూడా ఈ ఏడాది కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉంది. రీతు చౌదరి, నటి సనా, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, అంజలి పావని, యాంకర్ విద్య, కిరాక్ ఆర్పి కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. కాగా ఈ సీజన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన స్టార్ మా బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ, అంతులేని వినోదాన్ని అందించేందుకు మీరు రెడీగా అంటూ ఒక కొత్త లోగోతో జనాల ముందుకు వచ్చింది.